వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 28 నుంచి ఈ రాశుల వారికి వరాలను ప్రకటిస్తున్న బుధుడు. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనంలో అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. నవగ్రహాల్లో బుధుడు తెలివితేటలు, జ్ఞానము మరియు కమ్యూనికేషన్కు ప్రత్యేకంగా నిలిచే గ్రహం. ఆగస్టు 5వ తేదీన బుధుడు సింహరాశిలోనికి అస్తమించాడు. ఇదే సమయంలో ఈ రోజు తిరోగమనంలోనికి బుధుడు వెళ్తాడు. ఆగస్టు 29 వరకు కూడా తిరోగమన దశలోనే ఉంటాడు. బుధుడు ఉదయము అదృష్ట రాశులు. ఆపై ఆగస్టు 28వ తేదీన బుధవారం తెల్లవారుజామున 4:57 కర్కాటక రాశిలో తిరోగమన దశలో ఉన్న బుధుడు ఉదయిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. కొన్ని రాశుల వారికి బుధోదయం సంపదలు ఇస్తుంది. బుధుడి ఉదయం లబ్ధిని చేకూరిస్తే ఆ రాశులు ఎంతో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు రాబోతున్నాయి. రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. బుధుడు ఉదయించడం వల్ల మిథున రాశి జాతకులు లబ్ధి చేకూరుతుంది. ఈ యొక్క సమయంలో వీరి మాటల్లో సౌమ్యత కనిపిస్తుంది. మిథున రాశి వారి యొక్క సమయంలో ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంపదల పెరుగుదల అనేది తప్పకుండా ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా తులారాశి వారు. బుధుడు ఉదయించడం వలన తులారాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది. తులారాశి వారి యొక్క వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక పురోగతి అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా పెరగడానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వారు. బుధుడు ఉదయించడం వలన మకర రాశి వారికి అదృష్టం తీసుకొస్తుంది. మకర రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు న్యాయపరమైనటువంటి వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆశ ద్వారా మకర రాశి వారి ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి. కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు. మకర రాశి వారి యొక్క వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.